దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినే ముందు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. అందరూ మరొకసారి తల వంచి ప్రభు సన్నిధిలో దీనంగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దీనుణ్ణి మీ శిలో చాటు మరుగు చేసుకుందండి. మీ వాక్యము ద్వారా వారికి అర్థమయ్యే రీతిగా, చూటిగా, చక్కగా మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఒక్కొక్క బిడ్డతో నీ వాక్యంతో మాట్లాడి నాయన ఆశీర్వదించి స్వస్థపరచండి. బాధలో, రోగంలో, కష్టంలో, వేదనలో ఉన్న బిడ్డలందరినీ పరామర్శించండి ప్రభువా. ఈ లోకానికి రావాల్సిన దేవుని కుమారుడమైన క్రీస్తు అని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఇప్పుడు నీ బిడ్డల్ని వాక్యాన్ని వినడానికి సిద్ధపరిచినప్పుడు వినగల మనసు, గ్రహించే మనసు వరకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినండి. అలా నేను చెప్పే అంశం ఏం తెలుసా? ప్రభువుకు కావలసిన గాడిది. ప్రభువుకు కావలసిన గాడిది. చాలా మంది ఎవరన్నా గాడిదని అంటే ఇష్టపడతారా? ఇష్టపడరు. గాడిద ఎవరికి కావాలి? ఎవరు ఇష్టపడరు. అందరూ చీ అని రోతగా దాన్ని దూరం కొట్టేస్తారు, అవునా? కానీ అలాంటిది యేసు ప్రభు కావాలి. ప్రభువునకు కావలసిన గాడిది. లేఖనాలు తీసుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మీరు చూడండి. ఇలా నేను చెప్పే అంశం బాగా అర్థం చేసుకోండి. ప్రభువునకు కావలసిన గాడిద. చూడండి, మీ ఎదుటనున్న గ్రామానికి పోండి. యేసుప్రభు 2 శిష్యులను పిలిచి మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళితే అక్కడ ఒక గాడిద పిల్ల 2 ఉంటాయి. మీరు వాటిని నింపుకొని తీసుకొని రండి అని చెప్పి దాన్ని పంపిస్తాడు. ఫస్ట్ ఇక్కడ మనం గాడిదల గురించి ఆలోచిస్తాం. మీకు కోపం వచ్చినప్పుడు మీ పిల్లలను ఒరే గాడిద అని బోధిస్తారు. వేరే దానితో ఎందుకు సంబోధించారు చెప్పండి? బుద్ధి లేదరా గాడిద అంటారు. అంటే గాడిద చాలా తెలివి ఉంటుంది, అది బరువులు కూడా ఎక్కువ వస్తుంది. చాలా మంది దాన్ని అబ్జర్వ్ చేయరు. కానీ ఆ గాడిద అందరూ త్రోసివేసింది, అందరి చేత తృణీకరింపబడిన గాడిద యేసు ప్రభు కావాల్సి వచ్చింది. నిజంగా మీకు చెప్తున్నా, రాజులు అనే వాళ్ళు ఉంటే ఆ గాడిదని ఏమన్నా యాక్సెప్ట్ చేసి కూర్చుంటారా? కూర్చోరు. వాళ్ళ గుర్రాలు, రథాలు అవి కావాలి. కానీ యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడు. అది తగ్గింపుకు స్వభావం. మనమైతే మన హోదాను బట్టి గర్వపడతాం. ఈ హోదా ఎన్ని రోజులు ఉంటుంది? 70 ఏళ్ళలో అన్ని పోతాయి. మన మంత్రి పదవులు పోతాయి, మన హోదాలు పోతాయి, ఎంత పెద్ద జాబ్ చేసినా కూడా పోతాయి. నేను మీకు చెప్తున్నా, దీనులమై ప్రభు సన్నిధిలో తలంచుకోవాలి. యేసు ప్రభు మనకు చూపించింది అదే. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయనను కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజుని పిలిచింది యేసు ప్రభును. కానీ అంతా ఆయన పెద్దగా లోకంలో ఆయన దేవుడు అని అనేకులకు చెప్పబడ్డా కూడా ఆయన చాలా తగ్గించుకున్నాడు అన్ని విషయాల్లో. క్రైస్తవ జీవితంలో తగ్గింపు అనేది మనకు ఉండాలి. మనకు తగ్గింపు అనేది లేకుండా చాలా మంది మనమే హెచ్చించుకుంటాం. ఎప్పుడు కూడా హెచ్చింపు సరికాదు. కొంతమంది అయితే పిల్లలను చూసి గర్వపడతారు, కొంతమంది భూములను చూసి గర్వపడతారు, కొంతమంది ఆస్తిని చూసి గర్వపడతారు, అతిశయించుకుంటారు. నేను మీకు చెప్తున్నా, ఈ ఆస్తి రాదు, పిల్లలు రావు, ఏమి రావు. యేసు ప్రభుని చూడు, ఆయన లోక రక్షకుడు అని పేరు పొందిన ఆ లోక రక్షకుడు కోరుకున్నది ఏంది? ఊరి బయట ఆ గాడిదని ఎవరన్నా దుడ్డగట్టేస్తారా? చెట్ల కింద, ఏ ముళ్ళ చెట్ల కిందనో కట్టేస్తారు. అట్లాంటి దాన్ని యేసు ప్రభు కోరుకున్నాడు. ఇక్కడ దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఎందుకు తెలుసా? నువ్వు బాధలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు
ఆర్థిక స్థితులతో కృంగిపోతున్నప్పుడు, నీ పరిస్థితులన్నీ విషమించిపోయినప్పుడు మన బంధువులు, స్నేహితులు మనల్ని దూరం చేయొచ్చు. కానీ యేసు ప్రభు నిన్ను కోరుకుంటాడు. యేసు ప్రభు కోరుకున్న గాడిది అది ఆ ఎదుటనున్న గ్రామానికి పోయిందండి. అక్కడికి పోగానే ఆ గాడిద ఏం చేస్తారు, దాన్ని కట్టివేయబడింది, అది ఇప్పుకొని రండి అని చెప్పి రాయబడి ఉన్నది. కంటిన్యూషన్ చదవక. ఇవాళ నేను చెప్పే అంశం ఏంటిది, ప్రభువులకు కావలసిన గాడిద. అది మీరు ఆ గ్రామానికి పోండి, అక్కడ కట్టివేయబడ్డది ఆ గాడిద పిల్ల. ఎవరైతే మీరు ఇప్పుదంటే, ఎవరైతే ఏమన్నా అంటే ఇది ప్రభువులకు కావాలి అని చెప్పండి, నన్ను పంపిస్తానని చెప్పాడు. నేను మీకు చెప్తున్నా, ప్రభువులకు కావలసిన గాడిద పిల్ల. నేను మీ అందరికీ ప్రభువునందు చెప్తున్నా, దయచేసి నువ్వు ప్రభువులకు కావాలి. నువ్వే స్టేజ్లో ఉన్నా, నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వేసే కావాలి. కానీ మీరే ప్రభు దగ్గరకు వస్తలేరు. లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నా అంటాడు దేవుడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పుడు, నా బిడ్డలు వస్తారేమో అని నేను దినమంతా నా చేతులు చాపుతున్నా కానీ వస్తలేరని మరొక చోట వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కట్టబడిన గాడిద విప్పుకొని రండి అని చెప్పాడు. సాతానుడు చాలా మందిని ఈ దినాల్లో ప్రార్థనకు రాకుంటే ఇళ్ళనే కట్టేస్తాడు. ఏగా చర్చికి ఎందుకు పోయేది, ఆ దేవుని మాటలు ఎందుకు వినేది, వద్దు ఏమొద్దు ఇక్కడ లేడా దేవుడు అని సాతాను అనేక రీతులుగా దేవుని ఆలయానికి రాకుండా చాలామంది మరి కట్టివేయబడ్డారు. వాళ్ళని నిప్పుకొచ్చే వాళ్ళు ఎవరు? ఇక్కడ 2 శిష్యులు వెళ్ళారు. కట్టివేయబడిన గాడిద ఎదుట ఉన్న గ్రామానికి పోండి, అది కట్టివేయబడ్డది, దాన్ని విప్పుకొని తోలుకొని రండి. ఎవరైనా ఆబ్జెక్షన్ చేస్తే ఇది యేసు కావాల్సిందని చెప్పండి అని చెప్పిండు. నిజంగా దేవుని బిడ్డలారా, నేను అనుభవించి చెప్తున్నా, నువ్వు కనుక యేసు ప్రభుతోటి జీవితాంతం సావాసం చేస్తే నీ జీవితం ధన్యమైపోతుంది. చాలాసార్లు చెప్తున్నా, అనేక చోట్ల చెప్తున్నా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఏం భయం లేదు. ఎందుకు తెలుసా? మరణం రాని, ఆర్థిక ఇబ్బందులు రాని, కష్టం రాని, తుఫాన్ రాని, పంట పండకపోని, ఏదైనా కానీ యేసు ప్రభుతో ఉంటే, ఆయన ఆశీర్వదిస్తే నీ జీవితం, నీ బ్రతుకు దీవింపబడుతుంది. అలాంటి గొప్ప దేవుని స్వరం వినక, ఎంతో మంది దేవుని మందిరానికి రాక, దేవుని సువార్త తెలుసుకోలేక అనేకులు తినుచు త్రాగుచు ఇళ్ళనే ఉంటారు. మరొక చోట వ్రాయబడ్డది, ఈ ప్రజలు కన్నులారు చూచి చెవులారు విని హృదయం మార్చుకోలేని స్థితిలో ఉంటారు అని యేసు ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభును ఆరాధించి ప్రార్థించే ప్రియులారా, ఏం మాత్రం భయపడద్దు. కట్టివేయబడిన గాడిద యేసు ప్రభుకు అవసరం ఉన్నది. నువ్వు కూడా యేసు ప్రభుకు అవసరమే. నీ జీవితం యేసు ప్రభుకు అవసరమే. గాయపడిన హృదయాలను ఆయన సరి చేయగలడు. దుఃఖంతో ఉన్న హృదయాలను నెమ్మది చేయగలడు. అవును, ఈ లోకంలో నుంచి ఎప్పుడైనా మనం వెళ్ళిపోతామనే నిరీక్షణ కలిగి దేవుని స్వార్థను, దేవుని మాటలను బహు జాగ్రత్తగా నమ్మి ఆయన మనం విశ్వాసం ఉంచాలని నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఆ కట్టివేయబడిన గాడిదను విప్పుకొని రండి అని చెప్పినప్పుడు ఆ శిష్యులు ఏం చేసి కంటిన్యూషన్ చేయక, ప్రవక్త చెప్పబడినట్లు ఇది జరిగేను అని వ్రాయబడ్డది. ఏ ప్రవక్త చెప్పిండు చెప్పగలరా? ఒకసారి నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. ప్రవక్త చెప్పబడినట్లు ఇది జరిగేను. ప్రవక్త ముందుగానే చెప్పాడు, యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు, కన్య మరియ గర్భంలో జన్మిస్తాడు. యేసు ప్రభు ఆయన ఒక గాడిద పిల్ల మీద మీ యొద్దకు వస్తాడని ప్రవక్త ద్వారా చెప్పబడినట్లు ఇది జరిగాను. జకర్యా గ్రంథం తీసుకోండి, వ్రాయబడ్డది 9వ అధ్యాయం 9-10 వచనాల్లో చక్కగా జకర్యా ప్రవక్త ముందుగానే చెప్పిండు.
9వ అధ్యాయం 9-10 నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గల వాడును దీనుడునై గాడిదయు గాడిద పిల్లను ఎక్కి సియోను వద్దకు వచ్చుచున్నాడు. చూడండి, అప్పుడే ప్రవచించిండు జకర్యా, యెరూషలేము వారలారా నీ రక్షకుడు గాడిద పిల్ల మీద ఎక్కి మీ యొద్దకు వస్తాడు, మీరు సంతోషించండి అని అప్పుడు జకర్యా కాలంలోనే చెప్పిండు. అది ఇప్పుడు నెరవేరింది. యేసుప్రభు వచ్చేసిండు యెరూషలేముకు. అందుకే నేను మీకు చెప్తున్నా, ప్రభు కూడా ఈ లోకానికి 2వ రాకడలో వస్తాడు. ఈ లోకానికి వస్తాడు. ఎప్పటికీ తింటాం, పూజ చేస్తాం, డబ్బులు దాచుకుంటాం ఉంటాం, ఇవి ఉండయి. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా ఒక్కరోజు ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకం ఇది మన పర్మనెంట్ ప్లేస్ కాదు. ప్రభు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొని బిడ్డల్లో మీరు శక్తి మంతులు కావాలని నేను మీకు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈ లోకం దాని ఆశంతో కూడా గతించిపోతుంది. ప్రవక్తలు దేవుడు చెప్పిన వాక్యాలన్నీ నెరవేరుతున్నాయి. ఇప్పుడు ప్రవక్త చెప్పిన మాట నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరింది. ఇంకా ఇర్మియా గ్రంథం 18లో కూడా 1-14 కూడా అదే రాయబడ్డది. తీయగాని చెప్తున్నా, అవన్నీ ప్రవచనాలు ప్రవక్తలు చెప్పినవన్నీ కూడా నెరవేరినాయని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకా కంటిన్యూషన్ చేయకాదే. ఇప్పుడు యేసుప్రభు ఎట్లా వస్తాడు? ఒక చిన్న గాడిద పిల్ల మీద ఎక్కి మీ యొద్దకు వస్తున్నాడు. ఇగో ఇప్పుడు మనందరికీ సంఘానికి దేవుడు ఏం చెప్తాను తెలుసా? హృదయం అనే తలుపు నొద్ద నిల్చుండి నేను తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో నేను వారి హృదయంలో నుండి వారితో కలిసి నేను భోజనం చేస్తానంటాను. నిజంగా దేవుని బిడ్డలారా, నీ హృదయం దేవునికి ఇచ్చేయి. ఇప్పటిదాకా నీ హృదయంలో పాపపు తలంపులు ఉండొచ్చు, తాగుడు ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, దేవునికి ఇష్టంగా హృదయ తలంపులు ఉండొచ్చు. కానీ నీ హృదయంలో ప్రభుని చేర్చుకో. అప్పుడు ఆ గాడిద పిల్ల మీద యేసుప్రభు కూర్చుంటే ఎట్లా సంతోషమైందో, నీ హృదయంలో యేసుప్రభు ఉంటే నీ కుటుంబం, నీ పిల్లలు, మీరందరూ హ్యాపీగా ఉంటారని నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్తలకు రండి దయచేసి. యోహాను సువార్త 12వ అధ్యాయం 9-9లో కూడా వ్రాయబడి ఉన్నది. 9-15 వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 9-15 వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 9-15 వరకు చదవండి. చూడండి, యేసుప్రభు వస్తున్నాడని ఏ మట్ట పట్టుకొని వచ్చిండు? ఖర్జూరపు మట్టలు. ప్రతి సంఘంలో ఖర్జూరపు మట్టలు పట్టుకొని వస్తారు. కానీ మన సంఘంలో కొంతమంది లేట్గా వస్తారు. నేను మీకు పోయిన వారం చెప్పినా 12 గంటల వరకు రండి అని చెప్పినా 12:20 వరకు వస్తారు. అంటే మీరు టైం ఫాలోవర్స్ కాదు, టైంను పాటిస్తలేరు. నేను మీకు చెప్తున్నా, ప్రభు రాకడ కూడా దొంగ రాకట వల్లే వస్తుంది. దొంగ మన ఇంటికి ఎప్పుడు వస్తుందో తెలుసా? తెలియదు. తెలిస్తే కరెక్ట్ అని పట్టుకోవడానికి సిద్ధపడతాను. ఆ దినమైన ఆ గడియ మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి అని చెప్పిండు యేసు ప్రభు. 2వ రంగంలో మీరు ఎత్తపడాలంటే ప్రార్థనలో అలర్ట్గా ఉండాలి. రోజు ప్రార్థన చేసుకోవాలి. ఏమైనా ఐక విచారాలు, ఏం తిందుమా, ఏం తాగుతుమా, ఎట్లా ఇట్లా అట్లా ఏమొద్దు. ఎందుకు చింతించుట? మీరు చింతించుట ఎవడు మూరెడు ఎక్కువ చేసుకుంటాడు? చింతపడొద్దు. రిజాయిస్,
ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతును, ఆనందించండి. ఏదేమైనా దేవాన్ని చిత్తమే. యోబు ఎంత మంచి మాట్లాడాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అవును, ఏ రోగం రాని దేవానికి స్తోత్రం, మరణం రాని స్తోత్రం చెల్లించాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో దిగజారిపోతుంటాం. నేను ఇట్లా ప్రేరిపోయినా నాకు ఇంకెందుకు జరుగుతుంది. యేసుప్రభు ప్రార్థన చేయలేదా? సిల్వకి ఎందుకు పడ్డాడు? ఇక్కడ మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. ఈ మట్టల ద్వారం రోజు అక్కడున్న ప్రజలు మట్టలు పట్టుకొని దావీదు కుమారునికి జయం జయమని కేకలు వేసిండ్రు. కేకలు వేసిన మనుషులు సిలువ మోసేటప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి అయ్యా నేను సిలువ మోతానని అన్నారా? తప్పుకున్నారు. ఎందుకు? లోక సంబంధులని ఇప్పుడు నేను చెప్తా. ఒక పల్లెటూరోడు కురేనుడని సీమోను వచ్చి ఆయన సిలువను మోసిండు. మనం ఇలా ప్రార్థన చేయడమే కాదు, ఇలా కడుపు నిండినప్పుడే హల్లెలూయా చెప్పుడు కాదు. నేను మీకు చెప్తున్నా, ఏ స్థితిలోనైనా పౌలు శీలను జ్ఞాపకం చేస్తా. వాళ్ళు విస్తారమైన దెబ్బలు తిని అర్ధరాత్రి వేళ పాటలు పాడుచు దేవునికి ప్రార్థన చేస్తాను. అరే వీపు నిండా దెబ్బలే. మనమైతే చేస్తామా? అమ్మా ఇంతమందిలో నన్ను అవమానపరిచిండు అనుకుంటాం. కాదు, మనము ప్రభు వైపు చూస్తూ జీవిత యాత్రలో సాగిపోతుండాలి. దేవుని వాక్యం ఎంత ధైర్యం చెప్తుంది తెలుసా? మరణమైనను, వస్త్రహీనతైనను, కరువైనను దేవుని ప్రేమ నుంచి మనంలా ఎడబాపదు. పరిస్థితులు ఎలాగైనా ఉండని నేను యేసయ్యతో సాగి వస్తా అనే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఇక్కడ మీరు ఇదే యోహాను సువార్తలో చూస్తే ఆయన ఎట్లా ఎదుర్కొన్నారు? అందరూ ఖర్జూరపు మంటలతోటి ఎదుర్కొన్నారు. మీరు ఎట్లా ఎదుర్కొంటాను? కనీసం విరిగిన నలిగిన హృదయంతో దేవుణ్ణి ఎదుర్కోవాలి. కంటిన్యూషన్ చదవక. చూడండి, యేసు ప్రభు మరి యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి వాక్య ప్రకారంగా యేసు ప్రభు ఒక చిన్న గాడిద పిల్ల మీద కూర్చుంటూ వచ్చింది. అప్పుడు వాళ్ళు మరొక చోట వ్రాయబడ్డది లూకా సువార్తలోకి వెళ్ళి దయచేసి 23, 26 నుంచి కూడా మీకు చూస్తే 4 సువార్తల్లో ఈ వాక్య భాగం రాయబడ్డది. లూకా సువార్త 23వ అధ్యాయం 26 నుంచి ఒకసారి చూడండి. వారు ఆయన్ను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీయోను ఒక 23వ అధ్యాయం 26 నుంచి 38 వరకు చదువు. మీరు చూస్తే అక్కడ చాలా మంది ఏం చేసింది తెలుసా? కొమ్మలు, దారి పొడుగున కొమ్మలు వేసింది. ఇంకా చూడండి, ఇక్కడ వ్రాయబడ్డది లూకా సువార్త 19వ అధ్యాయం 35 నుంచి చూడు. 19:35 నుంచి ఒకసారి చూడండి. లూకా సువార్త. గాడిద పిల్ల కావాలంటే ఆ గాడిద పిల్లను యేసు ప్రభు దగ్గర తోలుకొని వచ్చి చూడండి, ఆ గాడిద పిల్ల మీద ఏం వేసిండు? బట్టలు వేసిండు. ఆగు, ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసినప్పుడు ఆ గాడిద పిల్ల మీద యేసు ప్రభు ఎక్కి కూర్చున్నాడు. నీ జీవితంలో యేసు ప్రభు నీ గుండెలో ఉంటే నీ జీవితం ఆర్థికంగా బలపడుతుంది, ఫైనాన్షియల్గా బలపడతాను. యేసు ప్రభు నీలో ఉన్నాక ఏ తెగులుని కూడా సమీపించదు. ఇప్పుడు చూడు, కట్టి వేసిన గాడిద పిల్లలు యేసు ప్రభు దగ్గరికి తోలుకొని రాగానే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు? బట్టలు వేసిండ్రు. ఇంకా యేసు ప్రభు దాని మీద కూర్చుండబెట్టారు. గాడిదకి ఎంత గంట వచ్చింది చూడండి. ఆ ఊరవతల చెట్ల కాడ ఎక్కడో కట్టేసిన గడ్డ ప్రభు దగ్గర రాగానే
తోలుకొని రాగానే దాని మీద బట్టలు వేసిండు. ఎవడన్నా బట్టలు ఎత్తాడా గాడిద మీద? ఎందుకు? యేసుప్రభు కూర్చుంటాడు కాబట్టి వేసిండు. అవునా? నువ్వు యేసుప్రభు నమ్మినావు కాబట్టి నీ లోపల ప్రత్యేకత ఉంటుంది. నువ్వు యేసుప్రభుకు ప్రార్థన చేసావు కాబట్టి నీ జీవితం మారిపోతుంది. 1000 మంది ఒక పక్క, 10,000 మంది కుడి ప్రక్క కూలిన అపాయం నీ యొద్దకు రాదు. యేసుప్రభుని నమ్మిన బిడ్డలు వెరైటీగా ఉంటారు. కానీ యేసుప్రభును గాడిదకి ఎంత గంట వచ్చింది? కట్టివేయబడ్డ గాడిద పైన చక్కటి బట్టలు వేసిండు. కొంతమంది దారి పొడుగున అవి నడవకుండా ఏమేసిండో మీరే చూడండి లేఖనాలు, కంటిన్యూషన్ చేయండి. చూడండి, ఏ మంత్రి వచ్చినా బట్టలు పరచారు, ముగ్గు పోతారు. అవునా? ఎంత దూరమైనా ముగ్గు పోసుకుంటూ పోతారు కానీ బట్టలు పడతారా? ఇదే స్పెషాలిటీ. యేసుప్రభు వస్తుందంటే దారి పొడుగున బట్టలు పరిశీలు. ఎంత ఘనత వచ్చింది గాడిదకి. ఇప్పుడు గాడిద కింద నడుస్తుందా? ఎక్కడ నడుస్తుంది? బట్టల మీద నడుస్తుంది. అవునా? యేసుప్రభు గాడిద పైన ఉన్నప్పుడు గాడిదకి చాలా ఘనత వచ్చింది. నువ్వు యేసుప్రభుని కలిగి ఉండు. అనేకులు ఎంత దేవుడు నేను త్వరగా వాడుకుంటాడు. నీ కుటుంబం వాళ్ళని ప్రభు నమ్ముకున్నాడని ఒక ప్రత్యేకత ఉంటుంది. వాళ్ళని వాళ్ళు ప్రభు కొరకు వాళ్ళు చాలా ప్రార్థన చేస్తారని ఒక ప్రత్యేక గుర్తింపు మీకు ఉంటుంది. ఈ లోకంలో నేను మీకు చెప్తున్నా కదా, కట్టివేయబడిన గాడిదను ఇప్పుకొని రాగానే, ఇప్పుకొని వచ్చినాక ప్రజలు ఏం చేసిండ్రు? దాని మీద బట్టలు వేసిండ్రు, దాని మీద ప్రభును కూర్చుండ పెట్టిండ్రు. అంతేకాదు, ఈ గాడిద ఇప్పుడు కింద నడవద్దు, ఎట్లా నడవాలి? బట్టల మీద నడవాలని దారి పొడుగుత బట్టలు వేసిండ్రు. జీవితం మారిపోయింది గాడిదది. ఎక్కడో ముళ్ళ కంపల్లో పచ్చికలో గడ్డి మేయవలసిన గాడిద ప్రభు రాగానే, ప్రభు కూర్చోగానే దాని జీవితం మారిపోయింది. అవునా? నిజంగా యేసు ప్రభును కలిగి ఉండి ప్రభుని గుండెలో చేర్చుకుంటే నీ జీవితం మారిపోతుంది. ఇంకా కంటిన్యూషన్ చేయము. చూడండి, ప్రజల మధ్య ఉన్నది ఇప్పుడు ఆ గాడిద. ఊరు బయట ఒంటరిగా కట్టేసిన గాడిద. ప్రభు ఉన్నప్పుడు, ప్రభుతో ఉన్నప్పుడు, ప్రభుని మోసినప్పుడు ఆ గాడిదకి ఎంత వచ్చింది? నువ్వు యేసు ప్రభుని ధరించుకున్న బిడ్డవైతే అనేకుల మధ్య దేవుడు తలగా నియమిస్తాడు. నువ్వు నీ జీవితంలో నువ్వు ప్రభుని ఎప్పుడైతే దూషిస్తావో, ద్వేషిస్తావో, ప్రభుని చేర్చుకోవో, ప్రభుతో నువ్వు ఉండవో, నీ జీవితం చాలా కష్టమవుతుంది. నాకు తెలుసు, యేసు ప్రభును మోసిన గాడిద ఇప్పుడు ప్రజల మధ్య ఉన్నది. అనేకులు కూడా దేవునికి స్తోత్రం చేస్తున్నారు. అనేకుల మధ్య గాడిదకి ఎంత ఘనత వచ్చింది? ప్రభును మోసే అంత ఘనత వచ్చింది. అనేకులు పెద్ద శబ్దంతో కేకలు వేస్తూ పరలోకమందును భూమి మీదను అనేకులకు సమాధానం కలుగును కాకనే మరి కేకలు వేస్తూ గాడిదను బట్టల మీద నడిపించారు. అవును, నువ్వు యేసు ప్రభు మార్గంలో నడువు, నీ జీవితం ధన్యమైపోతుంది. నువ్వు తాగుడు, తినుడు, ఇష్టానుసారమైన లోకంలో నడువు, నీ జీవితం వ్యర్థమైపోతుంది. ప్రభువును కలిగిన నీ జీవితం ఇలా బాధకరంగా ఉండొచ్చు, కానీ ప్రభును మోసే బిడ్డగా నువ్వు ఉంటే, క్రీస్తు కొరకు నీ జీవితం ఉంటే, నీ జీవితం ఖచ్చితంగా ధన్యమైపోతుంది. అందుకే ప్రభు ఆ గాడిదను కోరుకున్నాడు. ఎవరైతే రాజులు గాడిదను కోరుకోరు. ఇప్పుడు మనం పేదోళ్ళం, ఉన్నతమైన వాళ్ళు మనల్ని దగ్గరకు తీస్తారా? దేవుడు మాత్రం తీయగలడు, చేర్చగలడు, బాగు చేయగలడు. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా నా దగ్గరకు రండి. యేసుప్రభు అందరిని పిలుస్తున్నాడు. ఇక్కడ కులం, మతం ఏది చూస్తలేడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వాళ్ళారా నా దగ్గరకు రండి, నేను మీ ప్రాణాలకు విశ్రాంతినిస్తాను అన్నాడు. నిజంగా నా దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, గాడిదకి ఎంత ఘనత వచ్చిందో మీరు ఒకసారి ఆలోచించండి. యేసుని మోసింది, అది విప్పబడ్డది, ప్రభువు కావాల్సింది.
అదేమనుకున్నది? నేను వాళ్ళు విప్పుతుంటే నేను ప్రభుని మోస్తా అనుకున్నదా? అనుకోలే. తీసుకొచ్చిండు ప్రభు దగ్గరకు తీసుకురాగానే దాని జీవితం మారిపోయింది. దాని మీద మంచి మంచి బట్టలు, పైనే కాదు కింద కూడా వేసిండు. దారి పొడుగున బట్టల మీద నడుస్తుంది. గాడిదకి ఎంత సంతోషం అయిపోతుంది, అవునా కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభుని నమ్ము, నీ జీవితం మారిపోతుంది. ఏదైతే జీవితంలో మనం లాస్ అయిపోయినామో దేవుడు రెట్టింపు ఇవ్వగలడు. ఎందుకంటే భూమికి పునాది వేసిన దేవుడు నిన్ను మర్చిపోడు. మనమే మర్చిపోతున్నాం, మనమే విడిచిపోతున్నాం. మనమే ఇప్పుడు మా బర్రెలు నేను ఒక తాడు అనుకుంటే అది ఎటో పోతుంది. దాన్ని ప్రత్యేకంగా కట్టేసింది అనుకో, అది పిలుస్తుంది. నువ్వు ప్రభు స్వరం విని వాక్యానుసారంగా నీ జీవితం ఉంటే అది కట్టబడినది, యేసు దగ్గరికి నడిపింపబడ్డది, అది విప్పబడ్డది. అది ప్రభువునకు కావాల్సింది. ఆ గాడిద అది బట్టల మీద నడిచింది, అనేకుల మధ్యలో ఉన్నది అది, అవునా? దారి పొడుగున అందరూ దాని ముందు జై జై ప్రభు పేరిట వచ్చురాజు స్తుతింపబడుగా కానీ స్తుతించిండు. నేను మీకు చెప్తున్నా, దేవుని బిడ్డలారా, ప్రభు సేవలో పాల్పంచుకోండి. ప్రభు పరిచర్యలో ప్రభు కొరకై సేవ చేయండి. లోకం దాని ఆశంతా కూడా గతించిపోతుంది. ఇది 2024. ఎప్పుడో ఇవాళనో మనం మరణం పాలైందాం. బిడ్డ, ఈ లోకంలో నేను సైతంలో కట్టివేసినప్పుడు నేను ఇప్పుకొని నా మందిరానికి తీసుకొని వచ్చిన. నువ్వు నా కొరకు ఏం చేసినావు? కనీసం నువ్వు ప్రభును మోయవా? ప్రభువును మోసే బిడ్డగా, ప్రభును ఆరాధించే బిడ్డలుగా మీరు ఉండాలి. అట్లా ఎదగాలి. ఇంకా నేను మీకు షార్ట్గా చెప్తా. ఈ గాడిద బిలాముకు బుద్ధి కూడా చెప్పింది. బిలాముకు బుద్ధి చెప్పింది. ఎట్లా తెలుసా? బిలాము దేవుని సేవకుడే, బాగా కొడతాడు. కొడతాంటే దేవుడు దానికి నోరిచ్చిండు. అమ్మ, దానికి నోరిచ్చిండు. ఏందయ్యా, నేను నీ గాడిదనే కదా, విపరీతంగా నా వీపంతా బలగొడుతున్నావు ఎందుకని మాట్లాడింది గాడిద. ఇంకా నా చేతిలో ఖడ్గం ఉంటే నేను చంపేది అంటాడు బిలాము. నేనేం తప్పు చేసిందని కొడతాను అని గాడిద మాట్లాడింది. బిలాము దైవ సేవకుడని దేవుని సేవకులతో సేవకులకు కన్ను తెరవాలి, తెరవలే. డబ్బు కాశపడ్డాడు బిలాము, అవునా? ఆ డబ్బు కాశపడి దేవుని బిడ్డలను శపించడానికి బాలాపురాలు చెప్పినట్టు వెళ్ళిపోతుండు. ఆ డబ్బుల కొరకే ఆశపడుతుండు. సేవ అంటే డబ్బు కాదు. ప్రభు ఎట్లా చేసిండు? అనేకులను ముట్టి అనేక రోగులను హీలింగ్ చేసిండు. ఆయన ఎక్కడ పోయినా స్వస్థతలు జరిగినాయి. అలాంటి శక్తిని మనం పొందుకోవాలి. కానీ ఇక్కడ బిలాము మాత్రం అట్లా కాదు. ఇశ్రాయేలీయులను శపిస్తే బాలాకు రోజు డబ్బులు ఇస్తాడు, కావాల్సింది ఇస్తాడని శపించడానికి పోతుంటే దూషణ ఖడ్గం పట్టుకొని దేవదూత అడ్డంగా వచ్చింది. గాడిదను అస్సలే పోతలేదు ముందుకు. దూతను చూసి వెనకకి వస్తుంది గాడిద. అప్పుడు విపరీతంగా కొట్టినా కూడా అది పక్కకి వెళ్ళి గోడకు ఈ కాలు అదిని పట్టేసింది. ఇంకా నొప్పి బాధలేసింది. ఇంకా ఆయన విపరీతంగా కొట్టాడు. నా దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, నీ జీవితంలో సాతాను నిన్ను కట్టివేసిన విప్పే దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే మాంత్రిక కట్లు ఉంటాయో దేవుడు విప్పుతాడు. ఏం భయం? గాడిదను విప్పుకరమ్మంతో నిండు. ఒక పనికి వల్ల గాడిద దేవునికి కావాల్సి వస్తే, నీవు నా సొత్తు, నా విలువైన రక్తంతో నిన్ను కొన్నా అన్న దేవుడు నిన్ను మర్చిపోతాడా? నువ్వు ఆయన బిడ్డవు, ఆయన సొత్తువు. ఎవడో చేస్తాడు, ఎవడో నన్ను మాంత్రిక శక్తితో కట్టేస్తాడంటే నో ప్రాబ్లం, దేవుడు మీకు తోడై ఉంటాడు. కట్టివేయబడిన గాడిద యేసు ప్రభుకు అవసరం వచ్చింది. నువ్వు ఆయన బిడ్డవు, ఆయన సొత్తువు. నీకేం భయం? ధైర్యంగా ఆయన వైపు చూస్తూ జీవితంలో సాగిపోవాలి. నీ జీవితంలో ప్రభు నీ కట్లు విప్పుతాడు. దేంట్లో బంధింపబడ్డావు? నీ జీవితం దేంట్లో డెవలప్ అయితే లేదు. ఒకసారి యోచించుకో, ఆలోచించుకో, ప్రభుని తెలుసుకో. నీ జీవితాన్ని గాడిదకే విప్పి తీసుకొని రమ్మన్న దేవుడు. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం, ప్రత్యేకత ఎక్కువ ఉంటుంది. ఆ బిడ్డను తీసుకొని నా దగ్గరకు రండి. ఒక గుడ్డోడు బైబిల్ గ్రంథంలో నేను మీకు చెప్తున్నా, వాడికి కళ్ళు కనబడే, ఓ దావీదు కుమారుడా నన్ను బాగు చేయి అంటే అనేకులు వాటిని గద్దించాయి. అరవ
బాగా చేస్తున్నాం అరవకంటే వాడు మరి ఎక్కువగా కేకలేసాడు. ఓ యేసయ్య, ఓ దావీదు కుమారుడా, నన్ను కరుణించు అంటే యేసు ప్రభు మాట విని ఆగి అతన్ని నా దగ్గరకు తీసుకురండి, నీకేం కావాలంటే అయ్యా నాకు సూపు కావాలి, నాకు సూపు కావాలనగానే యేసు ప్రభు ఇలా ముట్టిండి, అంతే సూపు వచ్చింది. నీ జీవితంలో దేంతో బంధింపబడ్డావు? రోగమా, సమస్యగా, చేతబడుగా? ఎందుకు భయం? విప్పే దేవుడు నీ దేవుడు, నువ్వు ప్రార్థన చేసే దేవుడు నీ దేవుడు. నువ్వు అడుగు, యేసయ్యా నన్ను విప్పు, ఈ బాధ నుంచి నన్ను విప్పేసే, ఈ శ్రమ నుంచి నన్ను విప్పేసే, ఈ శోధన నుంచి నన్ను తప్పించి అన్నప్పుడు కట్టబడిన గాడిద దగ్గరికి 2 శిష్యులను దేవుడు పంపాడు. ఇప్పుకొని ఇది ప్రభువులకు కావాల్సింది, తోడుకొని రండి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలన్నాడు. కట్టివేయబడిన గాడిదను విప్పి ప్రభు దగ్గర తీసుకొచ్చి దాని మీద బట్టలు వేసి కూర్చున్నప్పుడు అది ఎంత గంభీరంగా మెత్తటి బట్టల మీద నడిచిందో ఒకసారి ఆలోచించుకో. ఈ యొక్క మట్టలాదివారం రోజు అమ్మ రోగంతో బంధింపబడ్డవా, సమస్యలతో బంధింపబడ్డవా, ఆర్థిక పరిస్థితులు, కుటుంబంలో చెప్పలేని బాధలతో నువ్వు ఉన్నవా? దేవా ఈరోజు విప్పు తండ్రి, మళ్ళా మట్టలాదివారం వరకు నేను సాక్ష్యం ఇస్తా, నేను నీ బిడ్డగా ఈ మందిరంలో నేను నిజమైన సాక్ష్యం ఇస్తా. అన్ని పరిస్థితులు మీ పరిస్థితులు మీకు తెలుసు, ఏ స్థితిలో ఉన్నావో దేవుడు ఖచ్చితంగా విప్పుతాడు. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. దేవుడు కొంతమంది గర్భాన్ని మూసినప్పుడు పిల్లలు కాదు, లేయా, రాయేలు, కొంతమంది అప్పుడు నేను వాక్యం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, దేవా మమ్మల్ని ముట్టు. కొంతమందికి సమస్యలు ఉంటాయి, దేవా ఈ సమస్య నుంచి తొలగించు. ఇప్పుడు గుడ్డోడు చూడు, వాడు యేసుప్రభుని పిలిచిండు, కానీ వాడు చూసిండా? గుడ్డోడు చూసిండా? లేదు, చూడలే. కానీ వాడు ప్రజలు పోతున్నట్టు చప్పుడు విని, ఇదేం చప్పుడు అంటే యేసుప్రభు నజరేయుడైన యేసు మార్గంలో వస్తున్నాడు అని ఆ మార్గంలో ఉన్న చప్పుడుని విని వాడు మరీ ఎక్కువగా కేకలు వేసింది. ఎందుకంటే అంత జనాభంలో యేసయ్యా యేసయ్యా అని కేకలు వేస్తే ఆ ప్రభు వింటాడేమో అనేసిండు. నిజంగానే విన్నాడు, వాని కళ్ళు బాగు చేసిండు, వాని కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు నిజంగా చెప్తున్నా అమ్మా, ఈ మట్టలాదివారం రోజు మీరందరూ ప్రార్థన చేసుకోండి. మీ దేవుడు మీ కుటుంబాలను మీకు నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహిస్తాడు. ఒకవేళ మీరు ప్రభును మీ నోటితో మీరు పిలవకపోతే ఎట్లా? నేను మీకు చెప్తున్నా, కట్టబడింది, విప్పబడింది, ప్రభువులకు కావాల్సింది. నువ్వు ప్రభు కావాలి, ప్రభుకు నువ్వు కావాలి, నీ బాధ తొలగిస్తాడు. ఇప్పుడైతే కట్టబడిన గాడిద యేసు ప్రభు దాని మీద కూర్చున్నప్పుడు మెత్తటి బట్టల మీద చక్కగా మరి నడిచిపోయినట్టు మనం చూస్తున్నాం. ఈ జీవితం అనే ఈ లోకయాత్రలో నువ్వు మంచి మార్గంలో నువ్వు నడవాలంటే దేవుని బిడ్డలారా, ఈ మార్గంలోకి రండి. దేవుడు మిమ్మల్ని ఈ మట్టలాదివారం ఆ గాడిద కంటే శ్రేష్టంగా బట్టల మీద కాదు, ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించినట్లు మంచి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. నీ జీవితంలో ఏ గుర్తున్నదో, ఏ బాధ ఉన్నదో ఒక్కసారి మట్టలాదివారం ఇది ఈరోజే ఫైనల్గా చెప్పి, యేసయ్యా నేను నీకు కావాల్సి ఉంటే నా బాధ తీసే, యేసయ్యా నేను నీకు అవసరం ఉంటే నా సమస్యలు తీర్చుమని ప్రార్థన చేసి మిమ్మల్ని మీరు మట్టలాదివారము గాడిద కంటే ఎక్కువగా మీరు ఘనత పొందాలి. ఎందుకు చెప్పనా? అది బట్టల మీద కాదు, అది నడిచింది. కానీ యేసుప్రభును కలిగిన మనం ఈ లోకంలో అనేక పరిస్థితుల్లో తట్టుకొని ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో సాగిపోదాం. ఇక గాడిద యేసుప్రభును మోసింది. చిన్నప్పుడే మరి యోసేపును మరియ చిన్న బాబును యేసుప్రభును మోసుకొని ఐగుప్తుకు వెళ్ళింది. గాడిద అంటే మామూలు ఏం కాదు, మీరు దానికంటే శ్రేష్ఠులని నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తున్నా, మంచి సమరయుడికి ఏమున్నది? గాడిద ఉన్నది. మంచి సమరయుడు ఈ రోజుల్లో మోటార్లు, స్కూటర్లు, అన్ని కార్లు ఉన్నాయి. అప్పుడు ప్రయాణ సాధనాలు గాడిదలే. ఒక బాటసారి
పోతూ పోతూ దొంగల చేత దెబ్బలు కొట్టబడి అక్కడే విడిచిపెట్టబడ్డాడు. అయితే ఆ సమయంలో ఒక యాజకుడు అంటే చర్చి పాస్టర్ అనుకోండి, ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు, ఆ యాజకుడు పోయిండు. అదే మార్గంలో పోకుండా దొంగలు అక్కడ కొట్టి పడేసిన చూసి వాడు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే ఇలా చూసి, అబ్బో ఇక్కడ ఈ అడవిలో నన్ను ఎవడని చంపుతాడని తప్పదని వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు ఒకడు వచ్చిండు. లేవీయుడు అంటే సంఘస్థుడు అనుకోండి. ఆ సంఘస్థుడు కూడా వెళ్ళి ఇట్లా చూసిండు, అటు ఇటు చూసిండు, ఇక్కడ ఎవరైనా దొంగలు నన్ను కూడా కొడుతారేమని వాడు తొందరగా పోయిండు. సమరేయుడు అంటే ఆ రోజుల్లో తక్కువ జాతి వాడు. చూసిండు, తన గాడిదని ఆపిండు. వాడు కొట్టుమిట్టాడుతుండు, కుస ప్రాణంతో ఉన్నాడు. ఆపి తన గాడిదని ఆపి తన సంచిలోకి వెళ్ళి కొన్ని నీళ్లు అతన్ని ముఖం మీద చల్లి కొన్ని దాపించి లేపి తన గాడిద మీద ఎక్కించుకొని ఒక పూటకుళ్ళ వాని ఇంటికి ఆర్ఎండి డాక్టర్ ఇంటికి తీసుకుపోయి వాడిని బాగా చేయించాడు. ఇప్పుడు ఎవరు మంచోళ్ళు అంటాం? సమరేయుడు మంచోడు. బాగా విన్నారు. అవును, నేను మీకు చెప్తున్నా, క్రైస్తవ జీవితంలో సమస్యలన్నింటి వస్తాయి. ఏ సమస్యలు ఉన్నా యేసు ప్రభు నేను బాగా చేస్తాడు. మనకి అందుకే మంచి సమరేయుడు అనే పేరు వచ్చేసింది. యేసు ప్రభు మంచి దేవుడు. కష్టంలో, బాధలో, రోగంలో, శోధంలో, దుఃఖంలో, వేదనలో, మరణంలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను అన్నింటిలో గొప్ప చేస్తాడు. దిగులు పడదు దేవుని బిడ్డలారా. ప్రభు వైపు చూస్తూ మరొక మండలాదివారం వరకు దేవుడు మీ అందరినీ క్షేమంగా నడిపించాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. జీవం గల్ల మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, తృణీకరింపబడిన మా జీవితాలను ఆశీర్వదించి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా చేర్చుకొని పాపులమైన మమ్మను పరామర్శించి నాయన దేవు మా కొరకు కల్వరిలో మరి నీ అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని పవిత్రపరిచి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా చేర్చుకున్నందుకు స్తోత్రం. ఇదిగో తండ్రి, మంటల ఆదివారము నా సంఘమును, మా చిన్న కుటుంబమును, ఆయన మరి వృద్ధాప్యంలో ఉంటున్న అమ్మను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు ప్రభా, ఈ సంఘంలో ఏ బిడ్డలైతే బాధతో, రోగంతో, దుఃఖంతో, వేదంతో ఉన్నారో ప్రభా, మీరు మా హృదయాల్లో నివసింపజేసి మీరు మా మధ్యలో ఉండి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం. అల్లొచ్చి ఈ యొక్క మంటలాద్వారంగా తన బిడ్డలమైన మమ్మల్ని అందరినీ క్షేమంగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.